24/7 వీక్షకులకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ ఆయన జీవితం దాంతో ప్రారంభించింది. కాకపోతే 11 సంవత్సరాల తర్వాత ఎందుకు పోయిండు, ఇప్పుడే ఎందుకు పోయిండు అనడానికి అనేకమైన సంశయాలు మీడియా వాళ్ళకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి రావడానికి ఆస్కారం ఉంది. పార్టీ నేతలకు ఉన్నది. 75 సంవత్సరాలు ప్రామాణికంగా పెట్టి భారతీయ జనతా పార్టీకి మూల స్తంభాలైనటువంటి ఎల్కే అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని కంపల్సరీ రిటైర్మెంట్ చేయించినటువంటి నరేంద్ర మోడీ గారు, కంపల్సరీ రిటైర్మెంట్ వాళ్ళని చేయించినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ 75 సంవత్సరాలు దానికి కట్టుబడి ఉంటారా లేరా అన్న విషయం దేశ ప్రజలు మొన్న ఎన్నికల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ ప్రశ్నను మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే లేవనెత్తిండ్రు ఈ అంశాన్ని. 75 సంవత్సరాలు మీరు రిటైర్ అవుతుండ్రా ఉంటారా అని. కొత్తగా ఉత్పన్నమైన ప్రశ్న ఏం కాదు ఇది. కాకపోతే ఏంటంటే సరే ఇవాళ ఇప్పుడు దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న మోదీకి కూడా ఈ నియమం వర్తింపబడుతుందా? వారు పెట్టిందే కదా, అది వారు పెట్టిందే కాబట్టి వర్తించడం అనేది పద్ధతి. వర్తించకుండా ఆయన ఎగ్జామ్షన్స్ తీసుకుంటే వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం, ఆర్ఎస్ఎస్ వారికి ఉన్నటువంటి అవగాహన, దాని విషయం మన వాళ్ళ అంతర్గత విషయం. అయితే ఆర్ఎస్ఎస్కు వీరికి మధ్య పెద్ద గ్యాప్ ఉన్నదని, ఆర్ఎస్ఎస్ మాటను పూర్తిగా వినట్లేదని ఎప్పటి నుంచో దీని మీద ఉన్న అభియోగాలు. అబ్కి బార్ 400 పార్ కాక 220 వాళ్ళు మైనార్టీ ప్రభుత్వం వచ్చి వేరే పార్టీల ఆధారంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారి సహకారంతో ప్రభుత్వం ఏర్పరచడానికి ఆస్కారం వచ్చిన దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్లను ఉజ్జగించడానికి, వారితోటి సయోధ్యని మెయింటైన్ చేయడానికి ఉన్నది. ఎందుకంటే అంతకుముందు అసలు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇంత సుదీర్ఘకాలం ఇంత పటిష్టమైన పార్టీగా ఉంటుందా అన్న సంశయం నుంచి ఒక పటిష్టమైన పార్టీగా, పటిష్టమైన ప్రధానిగా ఆయన ఎదిగి చూపించింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా డామినేట్ చేసిండని, వాళ్ళ నియమావళిని అతిక్రమించి అనేక సంశయాలు చేసిండనేది అంతర్గతంగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీ కదా అది. కాబట్టి వాళ్ళది ఆ అంశాలు బయటికి రాకపోవచ్చు. కానీ దీంట్లో అంతర్గతంగా విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. దాంట్లో నితిన్ గడ్కరీ గారిని జాతీయ వాళ్ళ కార్యమండలి నుంచి వారు లాస్ట్ టైం తీసేసారు. ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి వాళ్ళని ఎక్స్పైర్ ఆయనను పక్కన ఉంచారు. అంటే అంత సీనియర్ వ్యక్తిని, అసలు ఆయనే ఒకప్పుడు ప్రధాని క్యాండిడేట్, ఇప్పుడు కూడా ఆయన అంత గొప్ప వ్యక్తిని వీళ్ళు ఉంచిండ్రు. ఈయన అనేక జాగ్రత్తలు తీసుకొని చాలా తెలివిగా మోడీ గారు వెంకయ్యనాయుడు గారిని ఆయన్ను ఉపరాష్ట్రపతి చేసి ఆయన కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చిండ్రు. సీనియర్స్ అందరినీ చాలా తెలివిగా తప్పించినటువంటి వారు. మరి 75 ఏళ్ళ నియమానికి వ్యక్తికి తెలివిగా తప్పుకోవడమో లేదంటే ఉండడమో తెలుసు కదా, తెలుసు. కాకపోతే అన్ని వేళలు సమయాలన్నీ కూడా అనుకూలించవు కదా. ఏదో చెప్పినట్టు, ఏదో సామెత చెప్పినట్టు ఇంతమందిని ఆయన పెట్టినతను ఆయన నియమం ఆయనకే ప్రతిబంధకం కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు చర్చ పెట్టింది కాబట్టి ఆర్ఎస్ఎస్కు వాళ్లకు అంతర్గతంగా విపరీతమైనటువంటి విభేదాలు ఉన్నాయి. కేవలం పార్టీ నిజంగా పార్టీలో అంటే ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి కొంత గ్యాప్ వచ్చింది. అందుకే లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ గెలుపు కోసం పని చేయలేదు. అందుకే 240 ఆ పరిధిలోనే ఆగిపోయిన సీట్లు అంటున్నారు. ఆ విషయం మీద చాలా మందికి సంశయాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, గణనీయంగా సీట్లు పడిపోవడానికి ఆర్ఎస్ఎస్ ఒక పూర్తి సహకారం లేదు అన్న అంశం, దాన్ని ప్యాచప్ చేసుకోవడానికి వారు మొన్న వెళ్ళిండ్రు అని పోగట్ట లేదు. వారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు అక్కడ వెళ్ళొచ్చు. మరి 11 సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళలేదు? అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో చాలా సందర్భాల్లో ఆయన విజిట్ చేసిండ్రు. మరి నరేంద్ర మోడీ గారు మాత్రం వెళ్ళలేదు. అంటే ఓవర్లుక్ చేసినట్టే ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు వెళ్ళిండు అంటే వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళిండు. అంటే ఆర్ఎస్ఎస్ ప్రముఖ కూడా మార్పు ఉన్నదని దాంతో పాటు రెండింటికి సంబంధించిన విషయాలు చర్చించడానికో దానికి ఏమైనా కొత్త ప్రణాళిక చేయడానికి వెళ్ళి ఉండొచ్చు. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, ఏంటి మీరేమనుకుంటున్నారు? దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారా? దేశానికి కొత్త ప్రధాని వచ్చే అవకాశం ఉందా లేదా వెంకటరెడ్డి అన్న మాటల్లో కొంచెం అర్థమైంది. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో బీజేపీ పరిపాలన మొదలైన తర్వాత
దాని బ్యాక్ బోన్గా నిలిచింది మాత్రం